హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. మనం ఈరోజు డిఎస్సి ఎస్జిటి పేపర్స్ 2025 అంటే 19th జూన్ జరిగిన పేపర్ అనేది డిస్కస్ చేసుకుందాం. మనకి రేపు వచ్చే టెట్ ఎగ్జామ్లో చాలా యూస్ఫుల్ అనమాట. ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి కింది వానిలో ఏ గేమ్స్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, సమ్మర్ ఒలింపిక్ గేమ్స్, వింటర్ ఒలింపిక్ గేమ్స్ ఇవన్నీ కూడా మనకి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి అన్నమాట. సరైన సమాధానాన్ని గుర్తించండి. మ్యాచింగ్ ఇచ్చాడు. క్షిపణి అంటే ప్రహార్ శౌర్య, యుద్ధ ట్యాంక్ అంటే అర్జున్ భీష్మ, ఉపగ్రహం EOS-04 ఆదిత్య L1, అంతరిక్ష నౌక PSLV C-25, GSLV MK-11. నోబెల్ బహుమతులు ప్రతి సంవత్సరం 6 రంగాలలో ఇవ్వబడతాయి. అవి శాంతి, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య, సాహిత్యం మరియు ఇంకొకటి ఏంటి అంటే ఆర్థిక శాస్త్రం. నోబెల్ బహుమతులు ప్రతి సంవత్సరం 6 రంగాలలో ఇవ్వబడతాయి. అవి ఏంటి అంటే అవి శాంతి, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య, సాహిత్యం మరియు ఆర్థిక శాస్త్రం. కింది వానిలో భారతదేశంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఏది అంటే రామప్ప దేవాలయం. తెలంగాణలో ఉన్న రామప్ప దేవాలయం అనేది వారసత్వ ప్రదేశం అన్నమాట. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఈజ్ లొకేటెడ్ ఎట్, ఎక్కడ ఇది లొకేట్ అయి ఉందంటే ఖడక్ వాస్లా, పూణేలో లొకేటెడ్ అయి ఉందన్నమాట. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఖడక్ వాస్లా, పూణేలో ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి మ్యాన్ ఆఫ్ పీస్. లాల్ బహదూర్ శాస్త్రి ఎవరు? మ్యాన్ ఆఫ్ పీస్ అనే బిరుదు కలిగి ఉన్న ఆయన. చిత్తరంజన్ దాస్ దేశబంధు. చిత్తరంజన్ దాస్ దేశబంధు అనే బిరుదు కలిగి ఉన్నారు. దాదాబాయ్ నౌరోజీ గ్రాండీ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దాదాబాయ్ నౌరోజీ యొక్క బిరుదు ఏంటి? గ్రాండీ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. జయప్రకాష్ నారాయణ లోక్ నాయక్. కమిటీలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. KS రాధాకృష్ణన్ కమిటీ రహదారి భద్రత. KS రాధాకృష్ణన్ కమిటీ రహదారి భద్రత. RM లోధా కమిటీ BCCIలో సంస్కరణలు. RM లోధా కమిటీ ఏంటి? BCCIలో సంస్కరణలు. స్వామినాథన్ కమిటీ రైతుల సమస్యల గురించి ఆయన చెప్పడం జరిగింది. స్వామినాథన్ కమిటీ, ఈ కమిటీలో రైతుల సమస్యల గురించి చెప్పడం జరిగింది. అరవింద్ పనగారియా కమిటీ ఫాస్ట్ ట్రాక్ బుల్లెట్ రైళ్లు. ఫాస్ట్ ట్రాక్ బుల్లెట్ రైళ్లు అరవింద్ పనగారియా కమిటీ. పోస్టల్ సర్వీసుల గురించి సరైన సమాధానం గుర్తించండి. పోస్టల్ సర్వీసులు భారతదేశంలో పోస్టల్ వ్యవస్థను 1766లో లార్డ్ క్లైవ్ ఏర్పాటు చేశాడు. ఈయన పోస్టల్ సర్వీసుల గురించి సరైన సమాధానం అని కింద ఆప్షన్స్ ఇస్తాడు ABCD అని. దాంట్లో భారతదేశంలో పోస్టల్ వ్యవస్థను 1766లో లార్డ్ క్లైవ్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకేనా? ఈ బిట్స్ అన్నీ కూడా మనకి 2025 మొన్న రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ జూన్లో జరిగిన డిఎస్సి ఎస్జిటి పేపర్ నుంచి సెక్షన్ 1లో అడిగిన బిట్స్ అన్నమాట. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.